ఈ వీడియో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 11 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఫోర్స్ బిట్వీన్ టూ కరెంట్ క్యారియింగ్ వైర్స్, అంటే రెండు కరెంట్ క్యారియింగ్ వైర్స్ ఒకదాని పక్కన ఒకటి ప్యారలల్గా వెళ్ళేటప్పుడు ఒకదాని మీద ఒకటి ఎటువంటి ఫోర్స్ని యాక్ట్ చేస్తాయి అనేది క్లియర్గా విత్ అప్లికేషన్స్ చూద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఫోర్స్ బిట్వీన్ టూ స్ట్రైట్ ప్యారలల్ కండక్టర్స్ క్యారియింగ్ కరెంట్. రెండు ప్యారలల్ కండక్టర్స్ ఉన్నప్పుడు రెండింటిలో కరెంట్ వెళ్తున్నప్పుడు ఒకదాని మీద ఇంకొకటి ఎటువంటి ఫోర్స్ని ఏ విధంగా ఎంత ఫోర్స్తో అప్లై అవుతుంది, అంటే ఈ వైర్ దీని మీద ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుంది, ఈ వైర్ దీని మీద ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుంది, ఎలా చేస్తుంది, ఈ ప్రశ్నలన్నిటికీ విత్ అప్లికేషన్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రీవియస్ 10 పార్ట్స్లో, ఇది 11th పార్ట్. ప్రీవియస్ 10 పార్ట్స్లో కూడా మనం ఏం చేసాము, ఫస్ట్ పార్ట్లో ఏం చేసాము, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక వైర్ ఉంటే ఎంత ఫోర్స్ అది ఫీల్ అవుతుంది. ఎంత ఫోర్స్ అది ఫీల్ అవుతుందంటే ఏం చెప్తావు, ఫోర్స్ ఫెల్ట్ బై ద కరెంట్ ఈజ్ F is equals to I into L bar cross B bar. ఒకవేళ అన్ని పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకో, రెండు పెర్పెండిక్యులర్గా ఉంటే సింపుల్గా IBL అంటాం. వాట్ ఈస్ దిస్? ఫోర్స్ ఫెల్ట్ బై ఏ కరెంట్ క్యారియింగ్ వైర్ ఆఫ్ లెంత్ L ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనే పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎంత ఫోర్స్ ఫీల్ అవుతుంది అని చెప్పి మనం డిరైవ్ చేసాం, దాని గురించి ప్రాబ్లమ్స్ చేసాం, అన్నీ చేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసాం, నెక్స్ట్ లెవెల్కి ఏం చేసాము, ఒక కరెంట్ వైర్ అనేది, అంటే ఒక కరెంట్ అనేది ఒక వైర్లో పాస్ అవుతూ ఉంటే R అనే డిస్టెన్స్లో P అనే పాయింట్ ఉంటే అక్కడ ఎంత ఫీల్డ్ ఉంటుంది, ఎంత ఫీల్డ్ ఉంటుందంటే B ఈజ్ ఈక్వల్స్ టు μ0 I/2πr. అఫ్ కోర్స్ లాంగ్ వైర్, లాంగ్ ఇన్ఫైనైట్ వైర్. అప్పుడు ఎంత ఫీల్డ్ ఉంటుంది అంటే ఎంత. అంటే ఏం చేసాం మనం, ఒక ఫీల్డ్లో కరెంట్ పోయే వైర్ ఉన్నప్పుడు అది ఫోర్స్ ఫీల్ అవుతుంది అన్నాం. అంతేకాకుండా ఒక కరెంట్ పాస్ అయ్యే వైర్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది అన్నాం. అది ఫోర్స్ ఫీల్ అవడమే కాకుండా దట్ వైర్ ఆల్సో జనరేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అర్థమవుతుందా? సో ఈ రెండు పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఇక్కడికి వద్దాం. సో I1 అనేది I2 దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల I2 ఏం ఫీల్ అవుతుంది, ఫోర్స్ ఫీల్ అవుతుంది. అర్థమవుతుందా? సో I1 అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది ఎక్కడ, I2 దగ్గర. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో I2 ఉంది కాబట్టి, ఎవరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, I1 యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో I2 ఉంది కాబట్టి అదేం ఫీల్ అవుతుంది, ఫోర్స్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? సో ఈ వీటన్నిటి గురించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా? క్లియర్గా వీటన్నిటి గురించి మనం చేసిందే. ఓకే. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? దిస్ థింగ్. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఫోర్స్? దిస్ థింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేనేమంటున్నాను, I2 ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ I1. అంటే I1 జనరేట్ చేసే ఫీల్డ్లో I2 ఉంది అన్నమాట. I1 ఇక్కడ ఎలా జనరేట్ చేస్తుందంటే ఏమంటాం, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి మధ్యలో D డిస్టెన్స్ ఉంది. రెండింటికి మధ్యలో ఎంత ఉందమ్మా, D డిస్టెన్స్. D అని తీసుకోవచ్చు, R తీసుకోవచ్చు, వాట్ ఎవర్ మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇప్పుడు I1 అనేది ఇక్కడ ఎలా జనరేట్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇంటూ ద బోర్డ్. వేళ్ళు ఎటు వెళ్తున్నాయి, లోపలికి, కాబట్టి ఇక్కడ ఇంటూ ద ఫీల్డ్, ఇంటూ ద బోర్డు. ఏంటి ఫీల్డ్, B. ఎవరి వల్ల, ఫస్ట్ దాని వల్ల, కాబట్టి ఏం రాస్తాం, B1 రాస్తాం. సో I2 ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ I1, దట్ ఈస్ B1. దేర్ఫోర్ I2 ఫీల్స్ ఫోర్స్. I2 ఏం ఫీల్ చేస్తుంది, ఫోర్స్ ఫీల్ చేస్తుంది. ఎంత ఫోర్స్ అంటే ఇదిగో F ఈజ్ ఈక్వల్స్ టు IBL. అవునా? రాద్దాం. F ఈజ్ ఈక్వల్స్ టు ఏ కరెంట్ అయితే ఫీల్ అవుతుందో ఆ కరెంట్. ఏ కరెంట్ ఫీల్ అవుతుంది, I2. సో I2 ఏ ఫీల్డ్లో ఉంది, B1లో, B1 ఇంటూ లెంత్. ఈ లెంత్ ఏంటి, లెంత్ ఆఫ్ దిస్ వైర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ F ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ B1 అంటే ఎవరు, ఫీల్డ్ డ్యూ టు I1 జనరేట్ చేసే ఫీల్డ్. ఫీల్డ్ ఫార్ములా ఇదే కదా, ఎవరి వల్ల, I1 వల్ల. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
B1 బదులు ఏం రాయాలి μ0 ఈ ఫార్ములా I1 ఎందుకంటే జనరేట్ చేసేది ఎవరు I1 బై 2πd ఇంటూ ఎల్. లేదా ఆర్ మాకు అలవాటు అంటే ఆర్ పెట్టుకొని పోయిందే ఉంది, మళ్ళీ కొత్త ఫార్ములా కింద అందిస్తాయి ఆర్. ఓకేనా? ఓకే. బట్ దిస్ ఈజ్ వెరీ లాంగ్ వైర్ తీసుకుంటాను నేను ఎప్పుడు, కాబట్టి ఫోర్స్ అని చెప్పడం కన్నా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని చెప్పడం బెటర్. ఎందుకంటే ఇట్స్ లైక్ ఇన్ఫైనైట్ వైర్స్ తీసుకుంటున్నాం కాబట్టి, లాంగ్ వైర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఫోర్స్ కన్నా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ చెప్పడం మంచిది. కాబట్టి ఎల్ఇటి తెచ్చేస్తే ఏమొస్తుంది చూడండి, μ0 I1 I2 బై 2πr. సో దిస్ ఈజ్ ద ఫోర్స్, ఇక్కడ నువ్వు ఇలా రాయచ్చు, దిస్ ఈజ్ ద ఫోర్స్ ఫెల్ట్ బై 2 డ్యూ టు 1, ఫెల్ట్ బై 2 డ్యూ టు 1, ఫెల్ట్ బై 2 డ్యూ టు 1. అంటే ఈ రెండోది ఫీల్ అయ్యే ఫోర్స్. మరి ఫోర్స్ అంటే మ్యాగ్నిట్యూడేనా? కాదు కదా, ఏముంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. మరి డైరెక్షన్, ఫోర్స్కి డైరెక్షన్ ఎవరు ఇస్తారంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఎవరిస్తారు? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇదేంటిది బి, ఇదేంటిది కరెంట్, ఇదేంటిది ఫోర్స్. ఫీల్డ్, కరెంట్, ఫోర్స్. ఫీల్డ్, కరెంట్, ఫోర్స్. సో ఎలా ఉంది ఫోర్స్? ఈ విధంగా. ఎంతది? F21. అర్థమైందా? సో I2 ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే I2 వైర్ మీద ఎంత ఫోర్స్ అది ఫీల్ అవుతుంది అంటే F21. ఎలా ఫీల్ అవుతుందంటే ఇటువైపు ఫీల్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మన పని ఏంటి, I1 ఏం ఫీల్ అవుతుందో మెజర్ చేయడం. అది కూడా చేద్దాం. ముందు ఇది నోట్ చేసుకొని నీట్గా ఇదంతా రైట్ సైడ్ నీట్గా ఈ ఫార్ములాస్ అన్ని రాసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇదేంటిది, ఫోర్స్ ఆన్ I డ్యూ టు బి. బి వల్ల ఫోర్స్, ఐకి వచ్చే ఫోర్స్. ఓకేనా? అవన్నీ నీట్గా రాస్తాను. ఇదేంటిది మరి, ఫీల్డ్ డ్యూ టు ఐ వల్ల జనరేట్ అయ్యే ఫీల్డ్. రెండింటికి క్లియర్గా అవన్నీ మనం లాస్ట్ వీడియోలో, ఇదేమో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీ, ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ అని చెప్పి దీనికి సంబంధించి ఒక 5 వీడియోలు చేసాం, దీనికి సంబంధించి 5 వీడియోలు చేసాం. 10 వీడియోలు అయినాయి, ఇది 11వ వీడియోగా. అది ఇది నోట్ చేసుకోండి. I1 గురించి కూడా చేద్దాం. ఇప్పుడు I1 మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? I1 ఎవరి ఫీల్డ్లో ఉంటుంది? I2 జనరేట్ చేసే ఫీల్డ్లో ఉంటుంది. సో I1 ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ I2 అండ్ వీ కాల్ దట్ యాజ్ B2. అర్థమైందా? సో ఈ పాయింట్ క్లియర్గా ఉందా? ఈ పాయింట్ ఏం చెప్తుంది, I1 I2 జనరేట్ చేసే ఫీల్డ్లో ఉంటుంది అని. I2 ఫీల్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. కన్ఫ్యూజ్ అవ్వకండి, లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్, మనం బోన్ చేసేది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇక్కడ I1 దగ్గర వేళ్ళు ఎలా వస్తున్నాయి పైకి, అర్థమైందా? ఈ విధంగా అంటే I1 దగ్గర వేళ్ళు ఎలా వస్తున్నాయి పైకి, అంటే ఫీల్డ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పైకి. ఎవరి ఫీల్డ్? సెకండ్ దారి ఫీల్డ్, I2 వల్ల వచ్చే ఫీల్డ్. I2 వల్ల వచ్చే ఫీల్డ్ ఎలా ఉంటుందమ్మా, బయటకు ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ లోపలికి ఉంటుంది, ఇటు బయటకు ఉంటుంది. అదే I1 వల్ల వచ్చేది ఎలా ఉంది, లోపలికి ఉంది. అది క్లియర్గా ఉండాలి. సో B2 ఇది బాగానే ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఎవరు ఫీల్ అవుతున్నారు, I1 ఫీల్స్ ఫోర్స్ ఎంత అంటే F12. I1 ఫీల్స్ ఫోర్స్ డ్యూ టు ఎవరు, B2 వల్ల. సో I1 ఫీల్స్ ఫోర్స్ డ్యూ టు B2. క్లియర్? సో ఇక్కడ చూడండి మళ్ళీ F12, అలాగే ఇక్కడ I1 B2 బదులు ఇక్కడ ఏమొస్తుంది, B2 అంటే ఏమొస్తుంది, I2 వస్తుంది. ఫార్ములాస్ సేమే కదా, డైరెక్షన్స్ అవి డిఫరెంట్ ఉన్న ఫార్ములాస్ సేమే. సో ఇక్కడ F12 ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2 బై 2πr. మళ్ళీ అదే వచ్చింది. ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I2 ఉంది. ఇందాకేమో ఇక్కడ I2 ఉంది, ఇక్కడ I1 ఉంది. ప్రోడక్ట్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్లో ఏమీ డిఫరెన్స్ రాదు కదా. సో దట్ మీన్స్ F21 ఈజ్ ఈక్వల్స్ టు F12 ఇన్ మ్యాగ్నిట్యూడ్లో సేమే. మరి డైరెక్షన్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ I, దిస్ ఈజ్ ఫోర్స్ B. ఇక్కడ B ఎలా ఉంది, బయటికి, లోపలికి కదా బయటికి. కరెంట్ పైకి, చూడాలి బయటికి. B2 బయటకు ఉంది, అవునా? B2 బయటికి, I1 పైకి. ఫోర్స్ ఎటు ఉంది, రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఏమో రైట్ సైడ్. సో ఇటువైపు ఉంది. ఎవరది, F12 బార్. రెండు ఈక్వల్ ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి. ఈ I2 ఎటువైపుకి వస్తుంది, I1 వైపుకి అట్రాక్ట్ అవుతుంది.
I1 I2 వైపుకి అట్రాక్ట్ అవుతుంది. సో రెండు సేమ్ డైరెక్షన్లో కరెంట్స్ ఉన్నప్పుడు ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, విత్ దిస్ ఫోర్స్ ఏం చేస్తున్నాయి, అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. అర్థమైందా? ఆ కంక్లూజన్స్ అన్నీ రాద్దాం. ముందు ఇది నోట్ చేసుకోండి, ఆ కంక్లూజన్ పాయింట్స్ అన్నీ రాద్దాం. సో ఫైనల్లీ వాట్ ఐ కెన్ సే that F12 bar by L అంటే ఫోర్స్ ఆన్ ది ఫస్ట్ ఫ్రంట్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బార్ కదా, మో డైరెక్షన్స్ వేరు కదా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ సేమ్. F21 బార్ అలవాటు బై L ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్, μ0 I1 I2 by 2πr. వాట్ ఈజ్ ఆర్? డిస్టెన్స్ బిట్వీన్ ద వైర్స్. స్ట్రైట్ వైర్స్కి రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్. అర్థమవుతుందా? అది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్? సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకో, F by L ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2 by 2πr. సో దిస్ ఈజ్ attractive force per unit length. Attractive force per unit length. This is the attractive force. ఎందుకు అట్రాక్టివ్? రెండు ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, ఒక దాని మీద ఒకటి ఉన్నాయి. అర్థమైందా? ఈ వైర్ దీన్ని ఇటువైపు అప్లై చేస్తుంది, ఈ వైర్ దీనికి ఇటువైపు అప్లై చేస్తుంది. అంటే రెండింటి మధ్య ఏమున్నట్టు, అట్రాక్షన్ ఉన్నట్టు. ఎంత అట్రాక్షన్? μ0 I1 I2 by 2πr. So this much force is there, and that is attraction force. This attraction force per unit length, this is attraction force per unit length between two parallel straight current carrying two parallel straight wires carrying current in same direction. అది ఇంపార్టెంట్. ఇన్ సేమ్ డైరెక్షన్, అది దిస్ టర్మ్ ఈజ్ ఇంపార్టెంట్. అవి రెండు ఒకటే డైరెక్షన్లో వెళ్తుంటే అప్పుడు అట్రాక్షన్ ఉన్నట్టు. మరి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే ఆబ్వియస్లీ రిపల్షన్ ఉన్నట్టు. ఎందుకు ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి మనకు అర్థమైంది ఏంటి, రెండింటికి సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే కరెంట్స్ రెండింటిలోని సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే పైకి వెళ్ళచ్చు, కిందకి వెళ్ళచ్చు, ఎలాగైనా వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే దెన్ దేర్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ఫోర్స్, అండ్ దట్ అట్రాక్టివ్ ఫోర్స్ ఇస్ μ0 I1 I2 by 2πr. అర్థమవుతుందా? అది ఇది నోట్ చేసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే ఏంటో చూద్దాం. నౌ two parallel wires is there, again r distance between them. One current is going up and another current is coming down. ఇక్కడ ఫార్ములాస్ కానీ ఏమీ డిఫరెన్స్ రాదమ్మా, సేమ్. ఇఫ్ యూ డూ ఆల్ ద స్టఫ్ అగైన్, F by L ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2 by 2πr వస్తుంది. బట్ అట్రాక్షనా రిపల్షనా? అర్థమైందా? అది ఇప్పుడు I1 ఉంది, I1 ఇక్కడ ఎలా ఉంది, ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ B1. మరి ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇంటూ ద బోర్డ్. దిస్ టైం కరెంట్ ఈజ్ డౌన్. అందాక ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, డౌన్ కదా. సో ఫోర్స్ ఎటు ఉంది, ఇటు వచ్చింది. దిస్ ఈజ్ F21 బార్. సెకండ్ దాని మీద ఫస్ట్ దాని వల్ల వచ్చే ఫోర్స్ బయటకు ఉంది, ఇందాక లోపలికి ఉంది, ఇప్పుడు బయటకు ఉంది. ఇప్పుడు దీనివల్ల వచ్చే ఫీల్డ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చూడండి, కిందకు ఉంది ఇలా. అంటే ఇటువైపు ఎలా ఉంది ఫీల్డ్, లోపలికి, ఇటువైపు బయటికి ఇలా తిరుగుతుంది. ఇలా ఉంది కదా, కిందకు ఉంది కదా. సో ఫీల్డ్ ఏముంది, ఇలా తిరుగుతుంది. అంటే ఇటువైపు ఎలా ఉంటుంది, ఇంటూ ద బోర్డ్. అంటే ఇక్కడ ఇంటూ ద బోర్డ్ బీట్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. కరెంట్ పైకి, ఫోర్స్ ఎటు ఉంది, ఇటువైపు. సరిగ్గా చూడండి, ఇంటూ ద బోర్డ్, బయటికి కరెంట్, ఫోర్స్ ఇటువైపు. సో దిస్ ఈజ్ F12 బార్. అదైందా? ఇప్పుడు ఏం చేస్తుంది, ఫోర్స్లు దూరంగా తీసుకెళ్తాయి, అంటే రిపల్సివ్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ద రిపల్సివ్ ఫోర్స్ if currents are in opposite direction. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుంది, రిపల్సివ్ వస్తుంది. సేమ్ డైరెక్షన్ ఉంటే ఏమవుతుంది,
అట్రాక్టివ్ వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఏమైనా తేడా ఉంటుందా? ఏముండదు. ఎంత మ్యాగ్నిట్యూడ్? μ0 I1 I2/2πr. బట్ రిమెంబర్ దిస్ ఈజ్ నాట్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, F బై లెంత్. అర్థమైందా? ఒకవేళ ఫోర్స్ కావాలంటే లెంత్ ఏం తీసుకెళ్ళాలి? అటువైపు తీసుకెళ్ళాలి. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ చూద్దాం. ఇప్పుడు 2 వైర్లు కాదు, ఒకటేమో పెద్ద వైర్ తీసుకున్నాను, లాంగ్ వైర్. I1 కరెంట్ పోతుంది ఇందులో. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను, రెక్టాంగులర్ షేప్ తీసుకున్నాను. ఇక్కడ ఒక I2 తీసుకున్నాను. అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? ఫైండ్ ఫోర్స్ ఆన్ ద లూప్. ఈ రెక్టాంగులర్ లూప్ మీద, ఇక్కడ రాయలేదా? రెక్టాంగులర్ లూప్ మీద ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద రెక్టాంగులర్? జాగ్రత్త చూడండి. ఫస్ట్ నేమింగ్స్ దాం. ABC ఏదో నేమింగ్ ఇద్దాం, ABCD. ఓకేనా? ABCD ఇద్దాం. చూడండి, AB మీద చూడండి, AB I1 ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ డిస్టెన్స్ ఉంది, ఈ రెండు వైర్లు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో ఈ రెండు మధ్యలో ఏముంటుంది? అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో దీని మీద లెట్ us టేక్ F1 ఫోర్స్ ఉంది. అది ఎలా ఉంటుంది? అట్రాక్షన్. ఎంత అంటే F1 ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2/2πA. ఏ ఎందుకు? డిస్టెన్స్ మధ్య, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఏ ఉంది. అందుకు A ఇంటూ లెంత్. లెంత్ ఎంత ఇచ్చాడు? పోయేది L ఇచ్చాడు. అర్థమైందా? సో ఇంటూ లెంత్ L రాసింది. అదేంటిది? ఇటువైపు ఉంది. ఓకేనా? సో ఇటువైపు అట్రాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎంత యాక్ట్ చేస్తుంది అంటే ఎంత యాక్ట్ చేస్తుంది. కీలకం. ఈ వైర్ CD వైర్, దిస్ ఈజ్ ఆన్ AB వైర్ ఫర్ CD మీద ఏం చేస్తుంది? CD ఇదేమో పైకి వెళ్తుంది, ఇదేమో కిందకు వస్తుంది. అంటే అట్రాక్షన్ రిపల్షన్? రిపల్షన్ అంటే ఇలా. సో F1 అటాక్ చేస్తే F2 అటాక్ చేస్తుంది. F2 ఎవరి వల్ల? వీడి వల్ల, I1 వల్ల. అర్థమైందా? వీడి వల్ల ఇది ఏం చేస్తుంది? రిపల్స్ అవుతుంది. ఎందుకంటే రెండు ఎలా ఉన్నాయమ్మా? ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. సో F2 ఎంత అంటే F2 కూడా అదే μ0 I1 I2/2π. డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? B. సో B ఇంటూ లెంత్. ఇది అట్రాక్షన్, ఇది రిపల్షన్. క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్దది ఎవరు? ఏమో B కన్నా చిన్నది కదా, డినామినేటర్లో ఉంది. అంటే కంపల్సరీ F1 అనేది పెద్దగా ఉండాలి. సో F1 ఈజ్ గ్రేటర్ దాన్ F2. సో ఎవరి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది? F1 ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సో నెట్ ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తావు? F1 మైనస్ F2. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2. సో B మైనస్ ఇచ్చేసేస్తే ఏమొస్తుంది చూడండి, μ0 I1 I2/2π ఇంటూ L కూడా కామన్ వస్తుంది, L 1/A మైనస్ 1/B. అది ఏ డైరెక్షన్ ఉంటుంది? F1 డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఇటువైపు ఉంటుంది. అర్థమైందా? దిస్ ఈజ్ నెట్ ఫోర్స్. ఓకే. ఇప్పుడు నీకు డౌట్ రావాలి, వాట్ అబౌట్ BC అండ్ AD? BC ADల పరిస్థితి ఏంటి? మరి అది డౌట్ రావాలి కదా. మరి BC ADల పరిస్థితి ఏంటంటే, BC మీద ముందు ఫోర్స్ ఎలా ఉంటుంది చూద్దాం. I2 కదా కరెంట్, ఇది కూడా ఇదే I2నే మొత్తం I2 తిరుగుతుంది కదా. BC మీద ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే, I1 ఎలా ఉంది కదా, మొత్తం BC కరెంట్ ఇలా ఉంది. B అంటే మ్యాగ్నెటిక్, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైనా ఫిక్స్డ్? అది ఫిక్స్డ్ కాదు. ఇక్కడ ఒక B ఉంటుంది, ఇక్కడ ఒక B ఉంటుంది, ఇక్కడ ఈ B వేరేమో, మళ్ళీ ఈ B ఆ B ఏదో అనుకుంటారు. ఇది పాయింట్ B. నేను మాట్లాడే B మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఇంటూ ద బోర్డ్ ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ నుంచి వెళ్ళే కొద్ది ఏమో తగ్గిపోతూ ఉంటుంది. B అనేది ఫిక్స్డ్ కాదు. ఇక్కడ B అనేది ఫిక్స్డ్ కాబట్టి మన ఫార్ములాలో సింపుల్గా BB అని వాడి మనం ఇందాక చేసినట్టు చేసాం. కానీ హియర్ B ఈజ్ నాట్ ఫిక్స్డ్, బట్ యూ కెన్ సే వాట్ ఈస్ ద డైరెక్షన్. హౌ డూ యూ సే? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ I. BI ఫోర్స్ ఎలా ఉంది? పైకి ఉంది. లెట్స్ టేక్ దట్ ఈజ్ F3 బార్. ఓకేనా? రైట్. ఇలాంటి ఫార్ములా దీనికి వాళ్ళం, ఎందుకంటే ప్యారల్ కాదు, ఈ రెండు ఎలా ఉన్నాయి? పెర్పెండిక్యులర్ ఉన్నాయి. దీనికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు. ఈ ఫార్ములాని దీనికి వాడగలవా? వాళ్ళేవు. ఎందుకంటే ఇది దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది. మనం ప్యారల్గా ఉన్నట్లకి ఈ ఫార్ములా డెరైవ్ చేసాం. అర్థమవుతుందా? అది కానీ డైరెక్షన్ చెప్పచ్చు.
ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ కూడా ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇంటూ ద బోర్డ్. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కిందకి. సో F4 ఎలా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పచ్చు, ఈ వైర్ ఎలాగైతే ఈ వైర్ నుంచి దూరంగా ఏ దూరంలో ఉండి B దగ్గర ఆగిపోయిందో, ఎలాగైతే I2 కరెంట్ వెళ్తుందో, సేమ్ అలాగే ఇది కూడా A నుంచి స్టార్ట్ అయ్యి B దగ్గర ఆగిపోయి I2 కరెంటే వెళ్తుంది. కాబట్టి కంపల్సరీ మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ ఉండాలి. నువ్వు కనుక్కోగలవా కనుక్కోలేవా తర్వాత విషయం, నువ్వు క్యాలిక్యులేట్ చేయగలవా చేయలేవా అనేది తర్వాత విషయం. నేను అది కూడా చెప్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. బట్ నువ్వు డయాగ్రామ్ చూడగానే ఒక విషయం చెప్పచ్చు, F3 F4 ఆపోజిట్గా ఉన్నాయి, అంతే కదా, F3 F4 ఈక్వల్గా ఉంటాయి అని. అర్థమైందా? సో సిన్స్ F3 ఈజ్ ఈక్వల్స్ టు F4 అండ్ దే ఆర్ ఆపోజిట్, దే క్యాన్సిల్ ఈచ్ అదర్, ఆ రెండు ఏం చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి. అందుకే మనకు నెట్ ఫోర్స్లో F3 F4 లేవు. ఓన్లీ F1 F2 గురించి మాట్లాడాను. F3 F4 గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి వీటి స్టోరీ ఏ లేదు. కానీ ఐ నో యూ వాంట్ టు ఫైండ్ వాట్ ఈజ్ F3 యొక్క ఫార్ములా ఎలా డెరైవ్ చేయాలి, F3ని ఎలా కనుక్కోవాలి అని నీకు అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వే టు అప్రోచ్ దిస్ ఫార్ములా, దిస్ ప్రాబ్లం. ఓకేనా? ఇది నోట్ చేసుకొని F3 ఎలా మెజర్ చేయాలో కూడా నేను చెప్తా. రైట్, ఇందాక డయాగ్రామ్లో నేను ఓన్లీ BC పార్ట్ ఒక్కటే తీసుకున్నాను, ఎందుకంటే ఐ ఓన్లీ వాంట్ టు ఫైండ్ వాట్ ఈజ్ F3 ఏంటి అనేది నేను మెజర్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? కానీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫిక్స్డ్గా ఏమీ లేదు, మారిపోతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకుంటాను చూడండి, ఇక్కడ BC జరిపేస్తున్నానే, బీలన్నీ కన్ఫ్యూజ్ అయ్యాయి అనుకున్నాను. ఇక్కడ ఒక చిన్న లెంత్ తీసుకుంటున్నాను X అనే డిస్టెన్స్లో. ఆ చిన్న లెంత్ ఎంత, dx. కరెంట్ ఎలా వెళ్తుంది, ఆ విధంగా వెళ్తుంది. ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్ ఉంటుంది. సో ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే dx మీద ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే పైకి ఉంటుంది. ఎంత ఫోర్స్ అంటే dF ఫోర్స్. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ ఫోర్సెస్. అర్థమైనా? అది ప్లాన్, రైట్? సో వాట్ ఈస్ dF ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ కరెంట్ ఎంత I2 ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల, ఫస్ట్ దాని వల్ల, ఇంటూ లెంత్. వాట్ ఈస్ లెంత్, dx. బేసిక్స్ నుంచే వస్తున్నాం. ఫోర్స్ ఫెల్ట్ అయ్యే కరెంట్ అంటే IBL వేసి బేసిక్స్ నుంచి. సో మొత్తం ఫోర్స్ కావాలంటే ముందు dF రాదు. dF ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ B1 అంటే ఫీల్డ్ డ్యూ టు I1 at x. సో μ0 I1 by 2πx ఇంటూ dx. అంటే అంతకుముందు మనం చేసినట్టే కదా, సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఏంటంటే ఓన్లీ dxకి అప్లై చేస్తాం. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి, x వేరీస్ ఫ్రమ్ వేర్ టు వేర్, A to B. సో F ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2 by 2π 1/x ఇంటిగ్రేషన్. యు ఆర్ రైట్, log x. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ A to B, you know it. సో F ఈజ్ ఈక్వల్స్ టు μ0 I1 I2 by 2π into log B minus log A, log B minus log A ఏంటి, log B by A. ఎలనన్నా అంటే బేసీ కదా, సో నేను సపరేట్గా ఏం రాయట్లే. ఎలనన్నా లాగ్ బేసీ అన్న ఒకటే, రైట్? సో దాట్ ఈస్ ద ఫోర్స్. అర్థమైందా? సో ఇలా ఉన్నా కనుక్కోగలుగుతాం. ఇప్పుడు అర్థమైందా? కొంచెం అడ్వాన్స్డ్కి వచ్చేసాం. ఇంకా బోల్ చూద్దాం, ఇంకా బోల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇట్స్ ఎ నైస్ వే టు అండర్స్టాండ్ హౌ ఫోర్స్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్ అనేది. కానీ ఇందాక ప్రాబ్లం చేయడానికి నీకు ఇదంతా తెలియాల్సిన పని లేదు. F3 పైకి ఉంటుంది, F4 కిందకు ఉంటుంది, రెండు ఈక్వల్ ఉంటాయి, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయని తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండమ్మా. దెర్ ఈజ్ అన్ I1 వైర్ ఫిక్స్డ్ బిట్వీన్ two rigid supports. There is an I2 wire has current I2 in opposite direction. అంటే ఈ రెండు ఏం చేస్తాయి, రిపెల్ చేసుకుంటాయి. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, R డిస్టెన్స్. ఇఫ్ I2 ఈజ్ బ్యాలెన్స్డ్ ఇన్ ఎయిర్, అంటే ఎయిర్లో బ్యాలెన్స్ అయింది అంటే కిందకి ఇది mg వెయిట్ యాక్ట్ చేస్తుంది కదా, ఇక్కడ గీస్తే ఏమో సెంటర్లోకి ఇద్దాం. సెంటర్లోకి ఇస్తానే దిస్ ఈజ్ I2, mg యాక్ట్ చేస్తుంది కదా ఈ విధంగా కిందకి. ఇది దీన్ని పైకి రిపెల్ చేస్తుంది. ఈ ఫోర్స్ ఇది ఈక్వల్ ఉంటే మనకేమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. వాడు ఏమడుగుతున్నాడు, లీనియర్ మాస్ డెన్సిటీ
లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ బై లెంత్ అడుగుతున్నాడు అది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. ఎఫ్ ఫార్ములా ఏంటి, μ0 I1 I2 L by 2πr ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ m/l. m/l ఈజ్ ఈక్వల్స్ టు ఓకే μ0 I1 I2 by right 2πrg. That is the linear mass density of the wire I2. నోట్ చేసుకో. ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, జాగ్రత్త నోట్ చేసుకో. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ 3 wires now, 3 parallel wires. We want what is the resultant force on C. C మీద ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే ఏ వల్ల ఫోర్స్ ఉంటుంది, బి వల్ల ఫోర్స్ ఉంటుంది. ఏ వల్ల ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే అట్రాక్షనా రిపల్షనా, అట్రాక్షన్. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ డ్యూ టు ఏ, అట్రాక్షన్. ఎందుకు, రెండు సేమ్ డైరెక్షన్. మరి ఈ రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇది కూడా అట్రాక్షన్. ఎఫ్బి. సో బి అట్రాక్ట్స్ ఏ, అట్రాక్ట్స్ సి. సో ఎఫ్ఏ ఇటు ఉంటుంది, ఎఫ్బి ఇటు ఉంటుంది. మరి నెట్ ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఏ మైనస్ ఎఫ్బి. ఎఫ్ఏ ఎంత, μ0 I1 I2 by 2πa అంతేనా, 2πa ఏ డిస్టెన్స్ 2πa. అఫ్కోర్స్ నువ్వు అనొచ్చు లెంత్ ఉంటుంది కదా అంటే రాసుకో, ఏముంది లెంత్ ఎల్ కూడా రాసుకోవచ్చు. మైనస్ μ0 I1 I3 I2 I3 అంతేనా, I2 I3. ఇదేమో I1 I2, ఇది I2 I3, కన్ఫ్యూజ్ అవ్వకండి. బై 2πb ఇంటూ ఎల్. సో అన్ని కామన్ తీస్తాం అనుకోండి, μ0 I2 కామన్ తీయచ్చు, 2π కామన్ తీయచ్చు, ఎల్ కామన్ తీయచ్చు. సో ఏం మిగిలిపోద్ది, I1/a మైనస్ I3/b. సో దిస్ విల్ బి ద ఫోర్స్ ఎఫ్ నెట్. అర్థమైందా, అది. ఇది ఎప్పుడు జీరో అవుతుంది అని, వెన్ దట్ రిజల్టెంట్ విల్ బి జీరో. ఇది జీరో అయితే అయిపోయినట్టే కదా. సో ఎప్పుడు జీరో అవుతుందంటే I1/a మైనస్ I3/b ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే ఇది ఎలాగ జీరో అవ్వదు. సో ఈ టర్మ్ జీరో అవ్వాలి. అది జీరో అవ్వాలంటే రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే దట్ ఎంప్లాయిస్ I1/a షుడ్ బి ఈక్వల్ టు I3/b. ఈ I1/aని అలాగే I1/aని I3/bని ఈక్వల్ అయితే మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ I2. అర్థమవుతుందా, నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ కూడా మంచి ఎగ్జాంపుల్.